హాయ్ అండి, ఈరోజు పిల్లల కోసం ఎగ్ పఫ్ చేస్తాను. ఓవెన్ లేకుండా నార్మల్గా మనం ప్యాన్లో చేసుకున్న పఫ్ ఎలా చేయాలో ఎగ్ పఫ్ చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి పఫ్లు అంటే. మామూలుగా ఎగ్ పఫ్ చేసుకోవచ్చు, లేకపోతే పన్నీర్ పఫ్ కూడా చేసుకోవచ్చు వెజ్ది. ఈసారి అది కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎగ్ పఫ్ చేస్తాను చూడండి. ముందుగా 4 గుడ్లు తీసుకున్నాను, వీటిని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లోని కొంచెం సాల్ట్ వేసుకుందామండి, అలాగైతే మనకు ఎగ్స్ విడవంటారు. ఇప్పుడు ఈ 4 గుడ్లు ఉడకబెట్టుకుందాం. పొయ్యి వెలిగించుకొని ఈ గుడ్లు పెట్టుకుందామండి. ఇది ఉడికేలోగా మనం పిండి కలుపుకుందాం. మనకి పఫ్కి మైదా పిండి అయితే బాగుంటుంది, అంటే హెల్త్ ఇష్యూస్ అయినా ఉండి మైదా పిండి వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను మైదా పిండి 300 గ్రాములు తీసుకున్నాను, ఎందుకంటే 4 ఎగ్స్ చేస్తున్నాను. 4 అంటే 8 అవుతాయి కదా, మనకు సరిపోతాయి. ఇప్పుడు ఈ మైదా పిండిలోని కొంచెం ఈస్ట్ తీసుకున్నానండి, అంటే మనకు లేయర్గా వస్తుంది కదా, బాగుంటుంది పిండి, అందుకనేసి ఒక చిటికెడు తీసుకుంటే సరిపోద్దండి. కొంచెం వంట సోడా, టేస్ట్ సరిపడగా సాల్ట్ తీసుకున్నాను. బటర్ ఒక పీస్ తీసుకున్నాను, అంటే స్మూత్గా ఉంటుంది కదా మనం దీంట్లో వేస్తే, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి పిండిలో కలిపేసుకొని చపాతీ ముద్దలా చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని అలాగా స్మూత్గా కలుపుకుంటే, చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, ఇలా కలుపుకున్నాం కదండి. ఇందులో కొంచెం నూనె వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. నూనె ఈ విధంగా వేయడం వల్ల సాఫ్ట్గా లేయర్స్ అంటుకోకుండా బాగా వస్తుందండి. దీన్ని ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలా వదిలేద్దాం. గుడ్లు అయితే ఉడికిపోయండి, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. గుడ్లు అయితే ఉడబెట్టుకున్నాం, పిండి అయితే కలిపేసుకున్నాం. స్టఫింగ్కి కూర ప్రిపేర్ చేసుకుందామా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆనియన్స్ ఒక 3 తీసుకొని పలుచగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి, ఇలాగైతే కూరకి బాగుంటుంది. ఇందులో వేసుకొని వేయించుకున్నాం లైట్గా. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి సాల్ట్ వేసుకుందాం, కర్రీకి సరిపడగా కూడా. కొంచెం పసుపు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి, ఇవి కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు చిన్న మంట మీద వేయించుకోవాలి. స్టఫింగ్కి ఎక్కువ వేగకూడదండి, లైట్గా వేగితే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి, 1/2 స్పూన్ అయితే సరిపోద్ది. ఇది పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాయి కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక క్యారెట్ పెద్దది తురుముకున్నానండి, ఇది ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. చివరిగా కొంచెం కారం సరిపోద్ది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాం కదండి, పిల్లలు కొంచెం కారం ఎక్కువైతే తినరు కదా, అందుకు నేను కొంచెం వేస్తున్నాను. కొంచెం మసాలా పౌడర్, ఎక్కువ కాదు, కొంచెం టేస్ట్ కోసం. అలాగే కొద్దిగా బ్లాక్ సాల్ట్, అంటే అన్నిటికీ వేస్తున్నాను అనుకోవద్దు, పిల్లలకి కొంచెం టేస్ట్ తగిలితే తింటారు కదా, అందుకనేసి కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటికి మసాలాలన్నీ బాగా పట్టాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎక్కువ వేగన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోద్దండి. ఇది చల్లారిలోగా చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకుందాం అండి. చూసారు కదా, ఇందాక మనం కలిపి ఉంచుకున్నాం కదా ముద్దని, ఇది మెత్తగా అయ్యింది చూడండి. ఇలా కట్ చేసుకొని ఉండలు చేసుకుందాం. ఇప్పుడు ఒక ఉండను తీసుకొని చపాతీలా చేసుకుందాం. కొంచెం పలుచగా ఒత్తుకోవాలండి చపాతీని. పిండి వాడట్లేదు, ఎందుకంటే పిండి వల్ల నల్లగా అయిపోద్ది కదా మనకు ఆయిల్, అందుకనేసి లైట్గా నూనె రాసుకుంటే సరిపోద్ది. ఇలాగే మళ్ళీ ఇంకొక 4 చపాతీలు చేసుకుందాం. ఇలాగా 5 చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాం అండి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీకి ఆయిల్ రాసుకుంటూ ఒకదాని మీద ఒకటి వేసుకొని ఒత్తుకోవాలి. మనం ఇలాగ ఆయిల్ రాయడం వల్ల మనకి లేయర్స్ బాగా వస్తాయి, ఒకదానికొకటి అంటుకోకుండా స్మూత్గా వస్తుంది.
ఆయిల్ కావాలంటే ఆయిల్, బటర్ కావాలంటే బటరు, నెయ్యి ఏవి కావాలంటే ఎవరు ఏది వాడితే అది రాసుకొని ఒక్కొక్కటి చపాతీ వేసుకోవాలండి దాని మీద. ఇలా ఉతుకున్నాం కదా, దీని మీద లైట్గా రాసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలాగా స్క్వేర్ షేప్లోనే ఇలాగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు సైడ్లు ఇలా కట్ చేసుకుందాం అండి. ఇలా 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 4 పీసుల్లాగా కట్ చేసుకుందాం. ఇందాక మనం 5 చపాతీలు కలిపి వేసాం కదా, చూసారా ఈ లేయర్స్, ఇలా లేయర్స్ వస్తాయి చపాతీ. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఇలా లైట్గా ఒత్తుకుందాం. మనం ఇలాగా 8 పీసెస్ తీసుకున్నామండి. దీనికి ఒకదానికి లైట్గా ఒత్తుకొని ఇప్పుడు దీంట్లో స్టఫ్ చేసుకుందాం. గుడ్లు ఇలాగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీసు తీసుకొని దీంట్లో కొంచెం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కర్రీని కొంచెం పెట్టుకోవాలి. ఇందులో హాఫ్ గుడ్డు తీసుకొని ఈ స్టఫింగ్ కూర పెట్టాం కదండి, దీని మీద ఇలాగా బార్లించుకొని ఇప్పుడు మొదటి లేయర్ వస్తుంది కదా మనకి, ఈ మొదటి లేయర్ని ఇలాగా దీని మీద ఇలా మూసుకోవాలి. నుంచి ఒక లేయర్, ఈ చివరి నుంచి ఒక లేయర్ తీసుకొని మూసుకుంటే మనకి ఆయిల్ అన్నది లోపలికి ఎక్కువ వెళ్ళకుండా వేగుతుంది బాగా. స్టఫింగ్ అన్నది మనం పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఫస్ట్ లేయర్ తీసి ఇలాగా మూసామనుకోండి, దీనివల్ల మనకి ఆయిల్ లోపలికి వెళ్ళదు. నెక్స్ట్ ఉన్న లేయర్స్ అన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలాగా క్లోజ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా చేసుకొని ఒక పక్కన ఉంచుకుందాం. ఇలాగే 8 పీసులు కూడా అలాగే చేసుకుందాం. ఇలా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం అండి. ఈ విధంగా స్టఫ్ చేసుకొని అన్ని రెడీగా ఉంచుకున్నాం కదండి, ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మరీ ములిగినంత వేసుకోకర్లేదు, కొంచెం అలా వేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇందులో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకుందాం అండి, ఎందుకంటే ఒక్కసారే మైదా కదా మాడిపోద్ది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి. వీటిని ఒక పక్క వేగింది కదండి, ఇప్పుడు ఇంకో పక్క తిప్పుకుందాం. ఇప్పుడు వీటిని ఇలా తిరగేసుకొని వేగిపోయి కదండి, ప్లేట్లో తీసుకుందాం. అలాగే మరో 4 కూడా వేయించుకుందాం అండి. చూసారు కదండి, ఎగ్ పఫ్ చాలా సింపుల్గా ఓవెన్ లేకపోయినా నూనెలోని వేయించుకొని ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. శైలజ గారు, చాలా చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది, నోటికి టేస్ట్ కూడా చాలా బాగా తగులుతుంది అన్నమాట. సూపర్గా ఉందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మైదా పిండిని మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే మాత్రం గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు. మైదా పిండి ఎందుకు వద్దంటారు అంటే ఇందులోని గ్లూటెన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, డైజెషన్ ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయి. దానివల్ల మైదా పిండిని అవాయిడ్ చేస్తాము, అంత హెల్త్కి మంచిది కాదు. గోధుమ పిండితో కానీ మీరు అదర్గా ఇంకేదైనా కొంచెం సూజీ రవ్వ కూడా మిక్స్ చేసి కూడా కొన్ని పఫ్ అవి తయారు చేస్తూ ఉంటారు, అలా కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనకి ఓవెనే ఉండాలని పని ఏం లేదండి, చక్కగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.